పనిచేసిన వాళ్ళకి, పార్టీకి అంకితమై ఉన్న వాళ్ళకి, మాకు అంకితమై ఉన్న వాళ్ళకి తప్పకుండా పదవులు వచ్చేలాగా మేము చేస్తామని చెప్పి కూడా సందర్భంగా నేను మాటిస్తున్నాను. ఉదాహరణ శ్రీకాంత్ అన్ననే. శ్రీకాంత్ అన్న పార్టీకి కానీ కుటుంబానికి కానీ చాలా వరకు ఫస్ట్ నుంచి అండగా ఉన్నాడు. నేను లోకేష్ దగ్గరికి శ్రీకాంత్ అన్నని తీసుకుపోయి ఫస్ట్ నుంచి అన్న చేసినవన్నీ కూడా ఒక ప్రొఫైల్ తీసుకుపోయి లోకేష్ అన్నకి ఇచ్చినాం, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినాం. కానీ అదే మండలం నుంచి ముక్కు మోకం తెలియని వాడు ఎవడైనా వెళ్ళి పదవి కావాలని చెప్పి మాకు తెలియకుండా తీసుకుంటే మాత్రము ఆలగడ్డ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళకి మీరు పదవులు ఇస్తే ఇవ్వండి, లేకపోతే అసలు పని చేయని వారికి పదవులు ఇస్తామంటే కూడా అది కరెక్ట్ కాదని చెప్పి పార్టీ దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా మండలానికి ఒక పేరు ఇస్తాము, వాళ్ళని మా కుటుంబానికి అవసరంలా, మాకు అవసరంలా. ఈరోజు పార్టీలో మనం విభేదించిన మన దేశం మీదకి వస్తుందంటే అందరం కూడా ఒకటైతాం. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే ఇక్కడ మనం అందరం సిద్ధమవుతున్నాం. ఎందుకు అంటే దేశం మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఎంతో మంది మరి సైనికులు ఈరోజు బార్డర్స్ దగ్గర వాళ్ళు ప్రాణాలు తెగించి మన కోసం ఉన్నారు కాబట్టే మనం ప్రశాంతంగా మనము మన పిల్లలు పడుకోగలుగుతున్నాం. కానీ ఈరోజు ఏదైతే పాకిస్తాను విభజించి మనల్ని విడగొట్టి కులాలకి మతాలకి చిచ్చు పెట్టి ఏ విధంగా చిచ్చు పెట్టాలని చెప్పి చూసిందో అటువంటి మైండ్ సెట్టే ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకురావడం, కులాల మధ్యన విభేదాలు తీసుకురావడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అటువంటి ఏదైతే సైనికులు చనిపోయి మన కోసము, మనల్ని కాపాడడం కోసము యుద్ధంలో చనిపోయిన సైనికులకు అందరూ కూడా నివాళులు అర్పించాల్సిన అవసరము, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మనమందరం కూడా జెండాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆ జెండాలన్నీ కూడా తీసుకొని ఒక క్యాండిల్ మార్చ్ లాగా మనము వెళ్ళి మరి సైనికులకి నివాళులు అర్పించి మన దేశభక్తి ఎంత గొప్పదనేది ఒక్కసారి గట్టిగా మన ఆలగడ్డ నుంచి మనం కూడా ఒక్కసారి మన వాయిస్ కూడా వినిపిద్దామని ఈరోజు ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు నేను చెప్తున్నా, ఆయన కూర్చోబెట్టుకొని చెప్పిన సగం మంది మన దగ్గర లేరు. కానీ ఈరోజు వాళ్ళు ఎవరు అవసరం లేకపోయినా వాళ్ళందరూ మనం ఓడిపోవాలని కష్టపడినా కూడా సాధించుకోలేకపోయినారు. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. మేము మొదటి నుంచి చూపించే దారిలో న్యాయం ఉంది. మొదటి నుంచి కూడా కార్యకర్త 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 తప్ప వేరే మాట మా నోట్లో నుంచి రాలేదు. ఈరోజు గంగులోళ్ళు మాకు ఒక చెప్పచ్చో చెప్పకూడదో ఒక ప్రపోజల్ పంపించినారు. 60-40 అంట, 60-40 అంట. రేపు పొద్దున మళ్ళీ ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే మీకు కూడా 40% ఇస్తాము, ఇప్పుడు మాకు ఇమ్మని చెప్పి పంపించినారు. కానీ ఈరోజు గతంలో మనము ఇట్లాంటి ఆఫర్లు మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో వచ్చినాయి. పలానా సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడకండి, ఈ కేసులు పెట్టము, మీరు ఇది వదిలేయండి, మీ మీద కేసులు పెట్టమని ఎన్నో సందర్భాల్లో చెప్పి పంపించినారు. కానీ ఈరోజు ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాలేదు. అవతలతో మాట్లాడితే తెలిసిపోతే ఎక్కడ ఇబ్బంది పడతామనే చాలా మంది జాగ్రత్తలు కూడా పడ్డారు. ఈరోజు నేను చెప్తున్నా, ఇది నా ఒక్క గెలుపు కాదు, ఇది కార్యకర్తల గెలుపు, మన గెలుపు. నేను కాదు ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు
తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు కూర్చున్నారు, కార్యకర్తలు కూర్చున్నారు, లీడర్లు కూర్చున్నారు. ప్రతి ఒక్కరు ఇది నా గెలుపు, నా ఎన్నికలు, నాది అని కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనము ఈ స్థాయికి రాగలిగినామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మామూలుగా అయితే ఇది 2 రోజుల తర్వాత పెట్టాల్సిన ప్రోగ్రాం మహానాడు నియోజకవర్గంది. కానీ ఈ తుఫాన్ ఉంది, ఎప్పుడు వర్షాలు ఎక్కువ పడతాం, మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి హడావిడిగా ఈ రోజే పెట్టాల్సింది. పొద్దునే నిర్ణయం తీసుకొని పొద్దున ఫోన్లు చేస్తే సాయంత్రం కల్లా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఇంత తక్కువ సమయమైనా వెంటనే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఒక్కడికి 100 మందిని తయారు చేసుకొని కడపలో జరిగే మహానాడులో కూడా ఆళ్ళగడ్డ శభాషణ అనిపించుకునేలా మనం అందరం కూడా చేయాలని చెప్పి కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిస్తూ, మళ్ళీ ఏ మండలము ఏ గ్రామం నుంచి ఎంతమంది రావాలో వెహికల్స్ ఎట్లా ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఫోన్ చేసి అందరు నాయకులతో మాట్లాడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మహానాడులో జరిగే కార్యక్రమంకి 2 రాష్ట్రాల నుంచి కాదు ఇతర దేశాల నుంచి తెలుగు వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి అకామిడేషన్ ప్రాబ్లం లేకుండా మన ఆళ్ళగడ్డలో కూడా మరి కళ్యాణ మండపాలు, రూమ్స్, హోటల్స్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా బుక్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే అన్ని కూడా బుక్ చేసి పెట్టినాము. అవన్నీ కూడా డీటెయిల్స్ పార్టీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి ఈరోజు నా గెలుపుకు కావచ్చు, నాకు కావచ్చు కారణమైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ వేదిక పైన మీరందరినీ కూడా గుర్తు చేసుకోవడం జరిగింది. కానీ నా గెలుపుకి కారణమైన మరొక 2 గురించి నేను తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది నా కుటుంబ సభ్యులతో కాకుండా, భార్గవన్న, విఖ్యాతన్న కాకుండా ఈ గెలుపుకి నాకు కారణమైన వ్యక్తులు 2 ఉన్నారు. అది ఒకటి చంద్రబాబు నాయుడు గారు, రెండోది లోకేష్ అన్న గారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నన్ను అంటే పార్టీ బయట కావచ్చు, పార్టీలో కావచ్చు, అన్ని రకాలుగా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మనల్ని తొక్కాలని చెప్పి చాలా మంది ప్రయత్నం చేసినారు. అది పార్టీలో కావచ్చు, బయట కావచ్చు, అందరు ఏకమై కావచ్చు, ఎంతమంది కావచ్చు. కానీ లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పెట్టుకొని, లేదు ఈ అమ్మాయిని కావాలనే ఇబ్బందులు పెడుతున్నారు, ఈ అమ్మాయి కావాలని ఈ విధంగా వీళ్ళని ఈ విధంగా చేస్తున్నారు ఈ అమ్మాయిని అని చెప్పి వాళ్ళు గమనించి గ్రహించి ఎన్ని సర్వేలు చేసినా, ఎంతమంది చెప్పినా కూడా పక్కన పెట్టి తప్పకుండా ఆళ్ళగడ్డలో భూమా జెండా ఎగరాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు మనకి వాళ్ళ ఆశీస్సులతో ఏ ప్రోగ్రాం పెట్టా మనం ఎక్కడ తగ్గల. ఆ రోజు 1,00,000 మంది మీటింగ్ గుర్తుందా? 1,00,000 మందితో మీటింగ్ అన్నారు. మొత్తం జిల్లా అంతా కలిపి 1,00,000 మంది అంటే మన ఆళ్ళగడ్డ నుంచి 1,00,000 మంది దాటినారనే సంగతి మనం అందరం కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలా. అంతేకాకుండా యువగలం లోకేష్ అన్న గారు ఆళ్ళగడ్డకు వస్తున్నప్పుడు నేను లేను, అయినా కూడా లోకేష్ అన్న పెట్టాలా వద్దా అన్నప్పుడు నేను భార్గవన్న లోపలుంటే ఇద్దరం కూడా తప్పకుండా ఆళ్ళగడ్డలో యువగలం జరిగి తీరాలా, లోకేష్ అన్న అడుగు పెట్టి తీరాలని చెప్పి మేము లోపలున్నా కూడా విఖ్యాతనతో సహా మీరందరూ ఎంత కష్టపడినారో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీరు ఏ విధంగా మీరు ఆ విజయవంతం చేశారనే సంగతి నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం ప్రతి ఒక్కటి కూడా మాకు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ కూడా సహకరించడం వల్ల ఇది జరిగిందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్త దేవులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.